కాలార మందిరాన్ని నుంచి మనం ఒక 2 నిమిషాలు నడిస్తే చాలండి సీతా గుఫ వస్తుంది. ఇక్కడ 5 మర్రి చెట్లు మనకి కనిపిస్తుంటాయి. 5 వటవృక్షాలున్నాయి కాబట్టి ఈ చెట్ల పేరు మీదుగానే ఇక్కడ పంచవటి అని పేరు రావడం అనేది జరిగిందనమాట. రాక్షసు నుండి భద్రంగా ఉండేందుకు సీతమ్మ ఈ ప్రాంతంలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుందని మనకు అర్థమవుతుంది. అంటే భక్తులు సీతా గుహ చూడడానికి టికెట్ ఏమి లేదండి. సన్నగా రాతితో కట్టిన కుడివైపు మార్గం గుండా లోపలికి పోవాలి. ఎడమవైపు గుండా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఎంతో చక్కగా మనకు దర్శనమిస్తాయండి. సీతారాముల విగ్రహాలు దర్శించుకున్న తర్వాత శివలింగం మనకు దర్శనమిస్తుంది. సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిపోయి ఈ గుహలో ఉంచినప్పుడు సీతమ్మ వారు ఈ శివుణ్ణి ప్రతిరోజు కూడా పూజించేదనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ తక్కువ వెలకే భగవద్ ప్రసాదం కూడా అమ్ముతుంటారండి. ఈ సీతా గుఫ లేదా సీతా గుహ ఎదురుగా ఒక చిన్న గది ఉంది. అందులో మారీచుడిని చంపే రాముని దృశ్యం ఉండేది గతంలో. అయితే ఇప్పుడు ఆ దృశ్యం అయితే మేము వెళ్ళినప్పుడు కనిపించలేదు. గత 2, 3 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడైతే ఆ దృశ్యం అయితే మాకు కనిపించింది గానీ, ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఆ దృశ్యం మాకు కనిపించలేదు. ఇక్కడ రావణాసురుడు భిక్ష రూపంలో మరి సీతమ్మ వద్ద నిలబడి ఉన్న మూర్తులు మాత్రం మనకి ఈ ₹1 టికెట్ ప్రదర్శనశాలలో మాత్రం కనిపించింది. చాలా బాగా అనిపించిందండి ఇది కూడా. సీతా గుహకి ఎదురుగానే ఈ ప్రదర్శన మనం చూడొచ్చనమాట.